అధికార కాంగ్రెస్ పార్టీని ఫుల్ గా టార్గెట్ చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎప్పుడు కాస్త సాఫ్ట్ గా మాట్లాడే ఆయన ఒక్కసారిగా గేర్ మార్చడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు పాలించడం కష్టమే అన్నారు ఆయన. అంతేకాదు రాహుల్ గాంధీకి సైతం సవాల్ విసిరారు. ఆల్ ఆఫ్ సడన్ గా రామచంద్రరావులో ఏంటి మార్పు? ఆచితూచి మాట్లాడే ఆయన సవాళ్ల వరకు వెళ్లడం ఏంటి? తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ సోమవారం బీజేపీ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్టీ కార్యాలయం వద్ద 2 రోజుల పాటు దీక్ష చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించినప్పటికీ ఖాకీలు నో అనేశారు. దీంతో రేవంత్ సర్కార్ పై AK-47 ఎత్తారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు ఆయన. అవినీతికి అంతే లేకుండా పోతోందన్నారు. గత ప్రభుత్వంలో 15% కమిషన్ నడిస్తే ఇప్పుడు 30% కమిషన్ తీసుకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఇవన్నీ చూశాకే ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండేలాగా కనిపించడం లేదన్నారు రామచంద్రరావు. 22A పేరుతోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు రామచందర్. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబం అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకొని కుటుంబం బాగుపడుతుంది అనేటటువంటిగా వాళ్ళ మీద వచ్చిన అభియోగం ఇప్పుడు వీళ్ళ మీద వస్తూ ఉన్నది. వాళ్ళు ఫ్యామిలీ జస్టిస్ అయితే ఈయన బ్రదర్స్, జస్టిస్ ఫర్ బ్రదర్స్. ఈ రకమైనటువంటి ఒక పరిపాలన ఈరోజు. గత ప్రభుత్వం 10 నుంచి 15% తీసుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 30% ప్రభుత్వం అయిపోయింది. ప్రెసిడెంట్ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ ఇది. కమిషన్ 30% కావాల్సిందే. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మీరు ఏ బిల్డర్ దగ్గర పోయినా, ఏ రియల్ ఎస్టేట్ దగ్గర పోయినా 22A పేరు మీద ఇంకా దోచుకుంటున్నారు వీళ్ళందరూ. కానీ వీళ్ళ పనితీరు చూస్తుంటే వీళ్ళు 5 సంవత్సరాలు నడిపేటట్టు లేదని చెప్పి భావిస్తాను. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విపక్ష నేత రాహుల్ తీరుపైన రామచంద్రరావు మండిపడ్డారు. తెలంగాణ యువత కాంగ్రెస్ మీద గుర్రుగా ఉందన్నారు. విద్యార్థుల సమస్యపై ఎక్కడో సభలు పెట్టడం కాదు, దమ్ముంటే హైదరాబాద్ లో పెట్టాలని సవాల్ విసిరారు రామచంద్రరావు. నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను. అయ్యా, నువ్వు అపాయింట్మెంట్ మీ సీఎం ఇట్లా విద్యార్థులు మోసం చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. నేను రాహుల్ గాంధీ ఒకటే కోరుతున్నాను, నువ్వు అక్కడెక్కడ పెట్టడం, నీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం దగ్గర పెట్టడం కాదు, నీ ప్రభుత్వంలో పెట్టు. నువ్వు ఛాత్రకు ఇవ్వు. హైదరాబాద్లో దమ్ముంటే రాహుల్ గాంధీ గారిని నేను హెచ్చరిస్తున్నాను, హైదరాబాద్లో నువ్వు నీ దమ్ముంటే ఎందుకంటే యూత్ డిక్లేరేషన్ అక్కడ డిక్లేర్ చేశారు, ఛాత్రంకి గురించి అక్కడ పెట్టమని చెప్పు. ఒక్క ఛాత్ర కూడా నిన్ను తెలంగాణ అడుగుపెట్టినాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న యువత, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసుకున్నారు, రాహుల్ గాంధీ నైజం తెలుసుకున్నారు, డిక్లరేషన్ చేశారు. డిక్లరేషన్ చేసి మర్చిపోయారు, అధికారంలో వచ్చారు మర్చిపోయారు. అవినీతికి బాధపడుతున్నా కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం బాగు చేయట్లేదు. కానీ నేను రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా ఐఎమ్ ఛాలెంజింగ్ రాహుల్ గాంధీ కమ్ టు తెలంగాణ అండ్ హోల్డ్ ఛాత్రంకి గోల్. జెన్జీ అనే పదాన్ని అర్బన్ నక్సలైట్లు, అల్ట్రా లెఫ్టిస్టులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామచంద్రరావు. భారత్ లో జెన్జీ అంటూ ఏమీ లేదన్నారు ఆయన. అసలు ఆ జెన్జీ అనే పదవి నాకు అర్థం కాదు. అది ఎవరు తీసుకొచ్చారు జెన్జీ? ఇదంతా అర్బన్ నక్సల్స్, అల్ట్రా లెఫ్టిస్ట్ తీసుకొచ్చిన పేరు. There is no word called Janji. There is no community called Janji. It is only Yuva and Yuva Bharat. మొత్తంగా కాంగ్రెస్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించడమే కాదు, రాహుల్ గాంధీకి సైతం రామచంద్రరావు సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఇష్యూపై అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.